అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఎన్నో దశాబ్దాల కలగా చెప్పుకోవచ్చు. గతంలో ఎంతో మంది ప్రాణ త్యాగం చేసినటువంటి తెలంగాణ అమరవీరుల ఫలితంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది. అందులో భాగంగా ఈ యొక్క ప్రముఖంగా చూసుకున్నట్టయితే నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లడం జరిగింది. ముందుకెళ్లిన నేపథ్యంలోనే నీళ్లు ఉంటే రైతు బాగుంటాడు అన్న ఉద్దేశం కొద్దీ ఈ యొక్క ప్రాజెక్టులు కట్టుకుంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తుంది, ఈ యొక్క రైతులు కూడా సంతోషం పడతారు అన్న ఉద్దేశం కొద్దీ గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పుడు ఇటు మిడ్ మానేర్ నుండి ఇటు రంగనాయక సాగర్, రంగనాయక నుండి ఇటు మల్లన్న సాగర్, మల్లన్న సాగర్ నుంచి ఇటు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులు ఈ యొక్క సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టును డెవలప్ చేసుకుంటూ ఈరోజు 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క ప్రాజెక్టులు నింపడానికి పరిస్థితి ముందుకెళ్లిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడున్న కొలువైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చి ప్రజల్లో ఒక అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. కానీ ఇప్పటికైనా ఈ యొక్క ప్రాజెక్టులు నింపినట్టయితే ఈ యొక్క రైతులకు కళ్ళలో ఆనందం చూడొచ్చు. కానీ ఆ పరిస్థితి మాత్రం ఇక్కడ లేకుండే మనం ప్రస్తుతం మల్లన్న సాగర్ సంబంధించిన 14 గ్రామాల ప్రజలు కూడా ఈ యొక్క రైతులు ఈ యొక్క భూమును దానం చేసిన పరిస్థితి. ఎందుకంటే మా యొక్క చుట్టుపక్కల గ్రామాలు కూడా ఎంతో రైతులు ఆనందంగా ఉండాలనే ఉద్దేశం కొద్ది భూదానం చేసిన పరిస్థితులు చూసాము. దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా వీరికి మొండి చేయకుండా అన్ని విధాలు ఆదుకొని ముందుకెళ్లిన పరిస్థితి చూసాము. కానీ ఈ యొక్క రంగనాయక సాగర్ చూసినాము, అక్కడ టీఎంసీ నీళ్లు తగ్గినాయి. 5 టీఎంసీ ఉండాల్సింది ఇప్పుడు 1 టీఎంసీ కూడా లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మల్లన్న సాగర్లో చూసుకున్నట్టయితే ఇందులో గతంలో 17 నుంచి 18 టీఎంసీల నీళ్లు ఉండే, కానీ ఇప్పుడు ప్రస్తుతం 6 నుంచి 8 టీఎంసీల పరిస్థితి చూసాం. ఎక్కడ చూసినా అంటే బీడుబారిన మల్లన్న సాగర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాటర్ పరిస్థితి ఎక్కువగా ఉంటే కాలువల ద్వారా భూగర్భ జలాలు ఎక్కువగా ఉండి ముందుకెళ్లే పరిస్థితి ఉంది, బావులలో నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటుంటుంది అని చెప్పి రైతులు సంతోషపడే పరిస్థితి ఉండే. కానీ మాకు కాలువల ద్వారా నీళ్లు రావడం లేదన్న ఉద్దేశం కొద్దీ ఒక రైతుకు 5 ఎకరాలున్న భూమికి మేము పంట ఎంత వేసుకోవాలి అని చెప్పి అంతర్గతంగా ఒక చర్చగా రైతు ఆవేదన పరిస్థితి పడిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే కాలువల ద్వారా నీళ్లు వస్తే భూగర్భ జలాలు కూడా నిండుగా ఉండి మాకు నీళ్లు గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి తనకున్న 5 ఎకరాల భూమిని కూడా సాగు చేసుకునే పరిస్థితి ఉందని చెప్పి అనుకున్న పరిస్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క మల్లన్న సాగర్ నింపకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికే నిన్నటి రోజు చూసుకున్నట్టయితే మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పుడున్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇప్పటికే ఒక ఎక్స్ వేదిక ద్వారా తన అంటే మల్లన్న సాగర్ ఇటు రంగనాయక సాగర్ సంబంధించిన ఆ యొక్క డ్యామ్లను ప్రాజెక్టులను నింపినట్లయితే మా రైతులు బాగుంటారని చెప్పి ఇప్పటికే ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా కూడా ఇప్పటికి అధికారులు కూడా ఈ యొక్క చిన్న చూపు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ఈ యొక్క కేసీఆర్ ప్రాతినిధ్యం అయినటువంటి ఈ యొక్క సిద్దిపేట జిల్లాలో వీళ్లకు మొండి చేయి చూపెట్టాలని సంకల్పంతో ముందుకెళ్తున్నారని చెప్పి అంతర్గతంగా ప్రజలు వాపోతున్న పరిస్థితి. దీన్ని ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకొని ఈ యొక్క ప్రాజెక్టులు నింపినట్టయితే రైతులను మేలు చేసిన వారవుతారని చెప్పి ఇప్పటికే అధికారులు స్పందించి ఇటు తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వీరికి న్యాయం చేసి నీళ్లు ఇచ్చినట్లయితే మాకు అన్ని రకాల పంటలు వేసుకొని ముందుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పి స్థానికంగా ఉండే రైతులు కూడా వాపోతున్న పరిస్థితి ఉంది. మన మల్లన్న సాగర్ సంబంధించిన రైతులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఒక దీన పరిస్థితి ఉంది. అంటే గతంలో మల్లన్న సాగర్ ద్వారా కాలువల ద్వారా ఎన్నో పంటలు పండిస్తున్న పరిస్థితులు ఉండే గత 8 సంవత్సరాలుగా. ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి చెప్పుకోవచ్చు? వాస్తవానికి తెలంగాణ ఉద్యమం కూడా నీళ్ళ చుట్టే నడిచింది. గత సమైకేంద్ర పాలనలో కూడా తలాపున పారుతుంది గోదావరి, మన చేను మన చిలక బేదారి అనే పాట పెట్టుకొని మనం ఉద్యమంలో ముందుకు సాగినాం. ఈ సందర్భంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించారు. నిధులు, నీళ్లు, నియామకాలు సాధన లక్ష్యంగా కేసీఆర్ గారు ముందుకు నడిచారు. వాటిలో భాగంగానే ఈ దుబ్బాక నియోజకవర్గం కావచ్చు, ఈ దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ఇది మన మెదక్ ఉమ్మడి జిల్లాలో వాస్తవానికి కరువు పరిస్థితులు భయానకరంగా ఉండే, ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండే. ఈ సందర్భంలో ఇక్కడికి గోదావరి నీళ్ళు తీసుకురావాలని ఒక సంకల్పంతో ఆనాడు భగీరథుడు దివి నుంచి భూమికి మన గంగను తీసుకొస్తే కేసీఆర్ గారు ఇక్కడ ఎక్కడో గోదావరి నీళ్లు సముద్రంలో వృధా పోతున్న నీటిని అడ్డుకట్ట వేసి మీరు ఇక్కడ అడ్డుకట్ట వేసి ఇక్కడ 200-300 కిలోమీటర్ల నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ ఒక మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మించారు. ఇక్కడ గత సంవత్సరం కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా 18 టీఎంసీ వరకు నీళ్లు నిల్వ చేసారు. ప్రతి సంవత్సరం నీటి నిల్వను పెంచుకుంటూ దీన్ని ఒక 40 టీఎంసీల సామర్థ్యం తీసుకురావాలి, 50 టీఎంసీల నీళ్ళు తీసుకొచ్చి తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లానే కాదు చుట్టూరా 7-8 జిల్లాలకు కూడా తాగునీళ్ళు, సాగునీళ్ళు, పారిశ్రామిక ప్రాంతాలకు నీళ్ళు తీసుకునే ప్రయత్నం చేసారు. కానీ ఏదైతే ఒక ఉద్యమకాంక్ష లేనటువంటి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అవసరాలను గాలి కొదిలి వారు అనుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ ఏదైతే
తెలంగాణ ప్రజల గుండెల్లో చెరపని ముద్ర వేసిర్రో ఆ వాటి ముద్రను చెరిపేసే ప్రయత్నం ఈ కాళేశ్వరం కుట్ర, కాళేశ్వరం ప్రాజెక్టు కరెక్ట్ కాదు, మలనసాగర్ కరెక్ట్ కాదు అని చెప్పి ఒకటి అద్భుత కల్పనలు చేసి ప్రాజెక్టును నీరు గార్చాలి, తద్వారా రైతులకు అన్యాయం చేయాలని ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. ఓకే, అంటే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో రావడానికి గతంలో మేడిగడ్డ కుంగింది అని చెప్పి ప్రజల్లో ఒక చర్చ తీసుకొచ్చి ఈరోజు గద్దెనెక్కడం జరిగింది. ఆ విషయంలో మీరేం చెప్తారు? వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు నిజం అబద్ధం నిజం అనేది గడప దాటకముందు అబద్ధం ప్రపంచం మొత్తం చుట్టూ వస్తుందనే సామెత చందంగా జరిగింది. వాస్తవానికి ఎన్నికల్లో 78,000 కోట్లతోటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నిర్మిస్తే రాహుల్ గాంధీ ఒక జాతీయ పార్టీకి నాయకత్వం రాహుల్ గాంధీ సహా ఈ కాంగ్రెస్ నాయకత్వం అందరూ 1,00,00,000 కోట్ల అవినీతి అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసిర్రు. యూట్యూబ్ ఛానల్ ఉదరగొట్టిర్రు. ప్రజలు నమ్మిరు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ అంటే వాస్తవం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఓన్లీ మేడిగడ్డ ఒకటే కాదు, మేడిగడ్డ నుంచి మొదలు పెడితే కొండపోచం వరకు కూడా అనేక ఆనకట్టలు, బ్యారేజీలు, పంప్ హౌజులు, సబ్ స్టేషన్లు ఎన్నో ఉన్నాయి. వాటి అన్నిటి కలయికనే ఈ ప్రాజెక్టు. వీటిని అన్నింటిని మర్చిపోయి ఒక మేడిగడ్డ దగ్గరనే ఒక 2 పిల్లలు కుంగితే దుష్ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు అదే మేడిగడ్డ వద్ద ఈరోజు గోదావరి వరద నీటిని కూడా తట్టుకొని అక్కడ మేడిగడ్డ నిలబడగలిగింది. ప్రజలు కూడా చూస్తున్నారు వాస్తవాలు ఏందో ఇప్పుడు గమనిస్తున్నారు. కానీ ఏం లాభం, ఎన్నికల్లో కొద్దిగా ఓపిక బట్టి ఉంటే ఇలా కేసీఆర్ గారే ఉంటే ఈ పరిస్థితి ఉండకపోవు. ఈరోజు నీళ్లు తీసుకోవచ్చు, ఈ ప్రాజెక్టు నీళ్లు నింపు, ఇలా కలగలాడు. ఇలా ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో ఇది ప్రాంతాల్లో గతంలో వాస్తవానికి మల్లనసాగర్ ప్రాజెక్టు నుంచి మా దుబ్బాక ప్రధాన కాలువ ద్వారా సిద్దిపేట నియోజకవర్గం కావచ్చు, దుబ్బాక నియోజకవర్గం కావచ్చు, సిరిసిల్ల నియోజకవర్గం కావచ్చు, ఇప్పుడు నీళ్ళు వెళ్ళిపోవు. అలాగే కొండపోచమ్మ నుంచి మనకు హల్దీవాలో నీళ్ళు, కూడవెల్లి నాలుగు నీళ్ళు వచ్చు, ఉప్పరపల్లి కాలువ, రామపేట కాలువ ద్వారా కూడా నీళ్ళు వచ్చు. ఎన్నో జిల్లాలకు నీళ్ళు అందు, తాగునీళ్ళు అందు. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడైనా ప్రజలు గమనించాలి, కేసీఆర్ గారు మాత్రమే శ్రీరామ రక్ష. కేంద్ర బడ్జెట్ కావచ్చు, రాష్ట్ర బడ్జెట్లో కావచ్చు మొండికోతలకు వస్తున్నారు. కానీ ఎవడు పట్టించుకుని నాదురు కూడా ఎవరు లేడు. 8 మంది ఎంపీలు గెలిచారు బీజేపీ నుంచి, 8 మంది అసెంబ్లీ శాసనసభ గెలిచారు బీజేపీ నుంచి. కానీ తెలంగాణ గురించి మాట్లాడే ఎవరు లేడు. అందుకే అర్థం చేసుకోవాలి, నాటికైనా నేటికైనా కేసీఆర్ శ్రీరామ రక్షణ భావించాలని కోరుతున్నాను. అంటే గ్రామాల్లో చూసుకున్నట్లయితే గొలుసుకట్టు చర్యలకు ప్రాముఖ్యత ఇస్తూ గతంలో కూడా ఈ యొక్క ప్రాజెక్టులు నిండితే గొలుసుకట్టు చర్యల ద్వారా నీళ్లు గ్రామాలను కూడా తడిసి ముద్దే పరిస్థితి ఉండే అని చెప్పి కేసీఆర్ ఆలోచనని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా తీసుకుంది అనుకోవచ్చు? వాస్తవానికి మన కూడలి వాగు ఉంది కదా, వాగు నుంచి నిజాం హయాంలోనే కొన్ని చెరువులకు, గుంటలకు గొలుసుకట్టు కాలువ నిర్మించారు. నీళ్లు రావాలి, కొన్ని కాలువ నీళ్ళు నిండాలని ఆలోచిస్తారు. కేసీఆర్ గారు ఏం చేశారంటే ఈ ప్రాజెక్టు ద్వారా ఒక చెరువు కుంటలే కాదు, మిగతా సంబంధించిన చెరువు కుంటలు లేని ఆయకట్టు కూడా నీళ్ళు అందించే ప్రయత్నంతో కేసీఆర్ గారు సంకల్పన ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగానే గతంలో ఈ ప్రాజెక్టు ద్వారా ఈ గొడుసు కాలువ ద్వారా చెరువుకు నీళ్ళు వెళ్ళినాయి. వాస్తవానికి గత యాసంగిలో కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి హరీష్ రావు గారు మన ప్రభాకర్ రెడ్డి గారు అల్టిమేటం చేస్తే చివరికి నీళ్ళు ఇడిచిర్రు. మన కొన్ని ప్రాంతాల్లో నీళ్ళు కూడా వెళ్ళినాయి వాస్తవానికి. కానీ మిగతా ప్రాంతాలకు కూడా నీళ్ళు వెళ్ళాలి. వాస్తవానికి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్త ప్రాజెక్టు కట్టేది ఏం లేదు. మన కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు ప్రాజెక్టు ఆల్రెడీ ఉన్నది. దీని నుంచి నీళ్ళు ఇడిచే ప్రయత్నమే చేస్తలేరు. దీనికి సంబంధించి చిన్న చిన్న కాలువలు తవ్వి ఈ చెరువుకుండా నీళ్ళు పోవాలని చెప్పి కూడా ఆనాడు ప్రభాకర్ రెడ్డి గారు కూడా గెలవంగానే మా ఎమ్మెల్యే గారు కలెక్టర్తో సార్ రివ్యూ నిర్వహించారు. ప్రభుత్వం స్పందించాలి, ప్రాజెక్ట్ అయిపోయింది, నీళ్ళు వస్తున్నాయి, కానీ అన్ని ప్రతి ఎకరా నీళ్ళు అందించాలన్నప్పుడు ఈ కాలువలు పూర్తి చేయాలని చెప్పింది తప్పిస్తే ఇంతవరకు కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ వహిస్తలేరు. కానీ ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రధానంగా డిమాండ్ ఏం చేస్తారు మీరు? చివరగా డిమాండ్ ఏంటి అంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఏమైనా పొరపాటు చేసి సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి తప్పిస్తే ఆ పొరపాటు చేసిరు అని చెప్పుకుంటూ పోయి నువ్వు ప్రజలను అన్యాయం చేసే ప్రయత్నం చేయొద్దు. ఆనాడు ఏదైతే కరువు కాడకలు ఏమన్నా ఈ ప్రాంతంలో వలస జీవులు ఉండేవాళ్ళు, వలస వెళ్ళి బయట వెళ్ళి వలస వెళ్ళేవారు. నీళ్ళు వచ్చిన తర్వాత బయట నుంచి వచ్చి ఇక్కడికి వస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ వాళ్ళు అక్కడికి పోతే మిగతా రాష్ట్రాల్లో వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ఎక్కడ ఏ పొలం చేను పోయినా కానీ ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ లేబర్ వచ్చి పనిచేస్తున్నారు. ఈ సందర్భం నుంచి మళ్ళీ కరువు స్టార్ట్ అయింది. దయచేసి రేవంత్ రెడ్డి గారి సర్కారు రాజకీయాల్లోకి వెళ్ళకండి, మీ ఎన్నికల్లో రాజకీయాల్లోకి వెళ్ళని తప్పిస్తే రైతుల మీద ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. సాగునీటి వలన పునరుద్ధరించండి, ప్రాజెక్టులు నింపండి, కాలువలు పునరుద్ధరించాలి. ఏదైతే మీరు కక్షపూరిత చర్యలు చేపడితే రైతాంగం నష్టపోతారు. మీ రాజకీయాలు శాశ్వతం కాదు. కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించారు, మీరు 5 ఏళ్ళు పరిపాలిస్తారు, రేపు ఎవరు పరిపాలించే తెలియదు. కానీ మీరు ఉన్న సమయంలో ఏదైతే వాళ్ళు పొరపాటు అయితే సరిదిద్ది ప్రజలు మేలు చేసే ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. ఓకే, అంటే జూన్ జూలైలో చూసుకున్నట్టయితే ఈ యొక్క గొలుసుకట్టు చెరువుల మత్స్యకారులకు కూడా ఎంతో సంపద ఉండేది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఏం చెప్తారు ఆ విషయంలో మీరు? వాస్తవానికి ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లు వదిలేరు, 18 టీఎంసీల నీళ్లు ఉన్నప్పుడు 30 లక్షల చేప పిల్లలు విడుదల చేశారు. మాకు మత్స్య సంపద అనేది పెరిగింది. ఇప్పుడు 2 నుండి 5 నెలల నుండి నీళ్లు తగ్గిపోయినాయి, మొత్తం భూగర్భ జలాలు తగ్గినాయి. చేప పిల్లలు ఇంకా విడుదల చేస్తలేరు. గవర్నమెంట్ మేము కోరుకునేది ఏంటంటే ముంపు గ్రామాల విలేజ్ మాకు ఓన్లీ మత్స్య సంపద మీద జీవిస్తున్నాము. వాస్తవానికి మల్లన సాగర్లో నీళ్లు నింపి మత్స్య సంపద అనేది పెంచాలని మేము కోరుకుంటున్నాము.
నీళ్లు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. చేప పిల్లలు అనేది ఇంకా విడుదల చేస్తలేరు. ఈ టైంలో చేప పిల్లలు విడుదల చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చేప అనేది శనతో ఉంటుంది కాబట్టి చేపలు విడుదల చేస్తేనే ఇప్పుడు బాగుంటుంది. వర్షాకాలంలో, ఎండాకాలంలో అయితే చేప పిల్లలు ఉండయి. మత్స్య సంపదన కోల్పోతాం మేము మత్స్య కార్మికులం కాబట్టి గవర్నమెంట్ వెంటనే స్పందించి చేప పిల్లలు చేస్తే మాకు జీవనోపాధి ఉంటుంది. ఈ మల్లన్న సాగర్ నుండి వాటర్ త్వరగా నింపితే మాకు చుట్టుపక్కల చెరువు ఇట్లా నిండితే అందులో మత్స్య సంపదన ఉంటే మేము ఓన్లీ మత్స్య సంపదన మీదనే జీవిస్తున్నాం కాబట్టి మాకు అదొక జీవనాధారం లేకుంటుంది అని చెప్తాం. ఓకే, అంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు చూస్తుంటే అంటే గతంలో మీరు భూములు కోల్పోయిన పరిస్థితి ఉంది, కానీ ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే మీరు ఇంత భూదానం చేసి కూడా ప్రాజెక్టు నిర్మించుకోవడం జరిగింది, అయినా కూడా మీకు వాటర్ అనేది స్టోరేజ్ లేకపోవడం వల్ల ఏమనుకుంటున్నారు ప్రజలు? ఇప్పుడు గ్రామాలలో ఎట్లుందంటే కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. మల్లన్న సాగర్ ద్వారా మాకు ఇంతకుముందు కాలువలు వచ్చి రైతులు ఎంతో బాగుపడ్డారు. ఇప్పుడు కేవలం కేసీఆర్ మీద కక్ష పెట్టుకొని మేడిగడ్డను, అన్నారము, సుందిళ్ళ బ్యారేజీల నుంచి లిఫ్ట్ చేయక రైతులను ఇబ్బంది పెడుతురు. ఇప్పుడున్న ప్రభుత్వము భేషజాలకు పోకుండా రైతులకు ఈ ప్రాజెక్టులు కానీ కాలువలు కానీ వదిలి ప్రాజెక్టులు నింపి కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చితే చెరువులు కుంటలు నిండుతాయి, బోర్లు భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్నాం. ఓకే, అంటే పల్లెల నుంచి పట్టణాలకు పోయిన పరిస్థితులు ఉండే ఆ పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఉంటే రైతులు బాగుంటారు, పంటలు పండించుకుంటారు. యూత్కు సంబంధించి ఇంతకుముందు వలస వెళ్ళే పరిస్థితి ఉండేది, వాళ్ళు కూడా ఇప్పుడు ఇంటి పక్కనే ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఇంతకుముందు ఒక రైతుకు ఎకరా 2 ఎకరాలు వారితే పెద్ద గగనం అవుతుండే. ఇప్పుడు మల్లన్న సాగర్ కానీ రంగనాయక సాగర్ కానీ వచ్చిన తర్వాత ఒక్కొక్క రైతు 4 ఎకరాలు 5 ఎకరాలు కూడా నాట్లేసే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మళ్ళీ ఇప్పుడు గ్రామాలలో యువకులకు జీవనోపాధి పోయింది. ఎందుకంటే రైతులు మంచిగా నాట్లు అవి వేస్తుంటే ఊర్లలోనే పన్నులు దొరుకుతుండే యువకులకు కానీ లేకుంటే కూలీలకు కానీ. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దయచేసి భేషజాలకు పోకుండా ఈ ప్రాజెక్టులు నింపాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. మనం చూసుకున్నట్టయితే మల్లన్న సాగర్ సంబంధించిన రైతులు వాళ్ళ పరిస్థితి చెప్పుకుంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ రైతులను ఒక ప్రత్యేక దృష్టి పెట్టి నీళ్లు నింపినట్లయితే ఉన్నటువంటి కాల్వల ద్వారా ఈ యొక్క వ్యవసాయం చేసుకున్న రైతులకు ఒక ఊరటనిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ప్రాజెక్టులు ఫిజికల్గా చూస్తున్నాం, కానీ నీళ్లు లేకపోవడం మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికైనా కొలువైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క మల్లన్న సాగర్ కావచ్చు, ఇటు రంగనాయక సాగర్ కావచ్చు, అదే కొండపోచం కావచ్చు, మీరు నీళ్లు నింపినట్లయితే ఒక వర్షం ఆధారిత పంటలు పండించే పరిస్థితి కొన్ని ఉంటున్నాయి తప్ప ఇంకా అన్ని పంటలు పండించుకోలేం. కాబట్టి ఈ కాలువల ద్వారా ఇంకా పంటలు పండించుకుంటూ రైతులు ఆనందం పడే అవకాశం ఉంటుందని చెప్పి స్థానిక రైతులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.